దేశంలోని జాతీయ రహదారులపై టోల్ ఫీజుల వసూలు విధానంలో కీలక మార్పు రానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫాస్టాగ్ వ్యవస్థ స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు విధానం ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మార్పు వాహనదారులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించనుంది. GNSS అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇది ఉపగ్రహాల ద్వారా వాహనాల స్థానాన్ని ట్రాక్ చేసి ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఫీజును లెక్కించేందుకు ఉపయోగించే టెక్నాలజీ. ఈ విధానం ద్వారా టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా టోళ్లు వసూలు జరుగుతాయి. జీపీఎస్, గగన్ సిస్టమ్ల ద్వారా వాహనం ఖచ్చితమైన స్థానాన్ని గుర్తిస్తారు. వాహనం ఎక్కడ ప్రవేశించింది, ఎక్కడ బయటపడిందో తెలుసుకుని మొత్తం ప్రయాణ దూరాన్ని లెక్కించవచ్చు. ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఫీజును లెక్కించి వాహనదారుడు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా లేదా డిజిటల్ వాలెట్ నుంచి ఆటోమేటిక్గా డబ్బులు కట్ అవుతుంది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ సమస్యలు తగ్గుతాయి. ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఫీజులు లెక్కించబడతాయి. కాబట్టి తక్కువ దూరం ప్రయాణించే వాహనదారులకు న్యాయమైన ఛార్జీలు ఉంటాయి. టోల్ ప్లాజా వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా టోల్ ఫీజులు వసూలు చేయబడతాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం GNSS వ్యవస్థను పలు జాతీయ రహదారులపై ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఉదాహరణకు కర్ణాటకలోని బెంగళూరు మైసూరు జాతీయ రహదారి, హర్యానాలోని పానిపట్ హిసార్ జాతీయ రహదారి వంటి మార్గాల్లో GNSS వ్యవస్థను అమలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మే 1 నుంచి దేశవ్యాప్తంగా GNSS వ్యవస్థను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మార్పు ద్వారా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఎదురుచూసే సమయం ఉండదు. దీంతో వాహనదారుల ప్రయాణం మరింత సౌకర్యంగా మారుతుంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం ఉండదు. రద్దీ సమస్యలకు చెక్ పెడతారు. ప్రయాణ సమయంలో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఎందుకంటే టోల్ ప్లాజా వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఫీజులు లెక్కించబడతాయి. కాబట్టి వాహనదారులకు న్యాయమైన ఛార్జీలు విధిస్తారు. టోల్ వసూలు పారదర్శకంగా జరుగుతాయి. కాబట్టి వాహనదారులు ఎక్కడ ఎప్పుడు టోల్ చెల్లించారో ఈజీగా తెలుసుకోవచ్చు.